ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి. ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచో ఫెర్రర్. ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి అని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో సౌజన్యంతో జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్లను అందించారు. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి అన్ని సంస్థల్లో అనేక మందిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయామని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ను వాడి ప్రాణాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. మొన్న వచ్చి కలిసిండే మచ్చ ఇట్లా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం పెట్టినాము రోడ్ సేఫ్టీకి సంబంధించి అని చెప్తే ఒకే ఒక ప్రశ్న అడిగిన, హెల్మెట్లు ఇచ్చేది బాగుంది కానీ వాడేటట్లు ఎవరు చూస్తారు అని. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము, కానీ వాడడం ఎందుకో. ఒకరు వచ్చి వేడెక్కువ అంటారు, ఒకరు వచ్చి నా హెయిర్ స్టైల్ దెబ్బతింటుందంటారు, రకరకాలుగా. బట్ వాడరు, చాలా అవసరమైంది కానీ వాడరు. ఇవన్నీ ఆర్డిటీలో కూడా చూస్తూ ఉన్నాం కదా, చాలా ఏళ్ళ నుంచి ఎంతోమందిని పోగొట్టుకున్నాం ఆర్డిటీలో. నిజంగా చాలామంది స్టాఫ్ బైక్, టూ వీలర్ యాక్సిడెంట్స్లో పోగొట్టుకున్నాం చాలామంది. ఆర్డిటీలో స్టార్టింగ్లో ఈ సమస్యలే, ఎందుకంటే ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్డిటీలో ఎవరికి బైకులు లేవు. అప్పుడు సైకిళ్ళు ఉండేటివి. మా వాళ్ళు జటకాల్లో పోయేవాళ్ళు, సైకిల్లో పోయేవాళ్ళు, కాలినడక పోయేవాళ్ళు. తర్వాత అఫ్కోర్స్ బైకులు వచ్చేసారు, టీవీఎస్లు వచ్చారు. దాని తర్వాత మంచి ఫాస్ట్ పోయే బైకులు వచ్చాయి, రోడ్లు బాగా మంచి రోడ్లు వచ్చేసినాయి, స్పీడ్ పెరిగింది, యాక్సిడెంట్లు పెరిగినాయి. అన్ని యాక్సిడెంట్లు ఎక్కడ డెత్ జరుగుతుందో అది గమనిస్తే దెబ్బలు ఉంటాయి. అయినా కూడా ఎందుకు కానీ వాడము. ఇదొక మంచి కార్యక్రమమే, హెల్మెట్లు ప్రమోట్ చేయడము, హెల్మెట్లు ఉపయోగించేటట్లు ప్రమోట్ చేయడము. దయచేసి వాడండి, ఎందుకంటే చాలామందిని, వందల మంది నేను నాకు తెలిసిన వాళ్ళు చూసినాను, ఆ హెల్మెట్ ఉండింటే ఏమి కాదు. ఎందుకో మరి ఆ టూ వీలర్లో తగిలేవన్నీ తలకే తగులుతాయి. చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా సమస్యల, ఆ తలకి దెబ్బ తగిలితేనే సమస్య. మనం కూడా పెద్ద సిటీలో లేము, తలకి తగిలిందంటే వెంటనే అర్ధగంట లోపల నువ్వు పెద్ద హాస్పిటల్లో ఉండాలా. మనకి ఏడున్నాయి అవి లేవు, ఆ డిలే అవుతుంది, అక్కడ చాలామంది దెబ్బతింటారు. మీరంతా జర్నలిస్ట్ కదా, మీరంతా 10 మందికి రాసి చెప్పేవాళ్ళు, మీరు చెప్పాలా. ఇంక దీని తర్వాత నేను చూస్తాలే, మీరు ఆడన్నా కనపడితే బైక్లో అప్పుడు అడుగుతా, ఆ రోజు ఏంటికి వస్తారబ్బా, ఏంటికి హెల్మెట్ తీసుకున్నారు అని చెప్పేసి ఎక్కడన్నా కనపడితే ఫస్ట్ మచ్చానే అడిగినాను. నిన్ను బైక్లో నేను చాలాసార్లు చూసినాను, ఓసారి కూడా హెల్మెట్లో చూడలేదప్పా నేను అని. అట్లా అయిపోయింది. నాకైతే బైక్ తోలేకి రాదు, నాకు ఆ సమస్య లేదు. నాకు చిన్నప్పటి నుంచే అమ్మగారేమో, మాంచో నువ్వు బైక్ తోలేకి లేదు, నాకు క్యాన్సిల్ అనమాట. నువ్వు కావాలంటే జీప్ నడుపు, కారు తీసుకో, ఇంకోటి లారీ కావాలంటే తోలు, బైక్లో మాత్రం ఎప్పుడూ పోయేకి లేదు. అందుకే నాకు బైక్ రాదు, నాకు హెల్మెట్తో పని లేదు, బైక్ ఎప్పుడూ ఎక్కను. బట్ మీరంతా ఎక్కువ వాడేది బైక్లే కాబట్టి దయచేసి వాడండి. మీకు, మీ ఫ్యామిలీకి సేఫ్టీ నంబర్ 1 అది ఆలోచన ఉండాలా. నేను ఇక్కడ మన రవికాంత్ రమణ గారికి నా కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి వ్యక్తులు మన సమాజంలో చాలా అవసరము, ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా నిజంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.